పోతున్నా పోతున్నల్లో టైం అయిందో అనుకుంటా కారు హ్యాండ్ ఇచ్చి చేతిలో చెయ్యేసిండు దానం నాగేందర్ సారు. పవర్ లైన్ పార్టీలో ఉండేం ఫాయిదా అనుకుండో ఏమో. అయినా పవర్ లైన్ పార్టీలో దానం సార్ అసలుకే ఉండడాయే. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కష్టకాలం లిడ్చిపెట్టి పోతావా అని పింకు పార్టీ లీడర్లు గుస్సాయి ఆయనను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ను కలిసిండ్రు. అయితే ఏమైందో ఆర్చుకుందాం పాండ్రి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆగమాగం అవుతుంటాడు. గోడ దుంకి గొంగిడి కప్పుకున్నట్లు సార్ అందరికంటే ఓ అడుగు ముందే ఉంటాడనే అభిప్రాయం ఉంది జనాలల్లా. వైఎస్ చంద్రబాబు సార్లు సీఎం ఉన్నప్పటి సంది నడుస్తుంది కథ. ఇగో ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ కెళ్లి కాంగ్రెస్ లకు పోయేసరికి గులాబోలు గుస్సాయితుండ్రు. దానం సార్ మీద అనర్హత వేటేయాలని ఇవాళ పొద్దున్నే స్పీకర్ సార్ను కలుస్తందుకు పోయిండ్రు. స్పీకర్ సార్ కోసం వీళ్ళు బయట కూర్చొని తౌసు పడుతుంటే షాన్ సేపటి దాకా లోపలికి విలువనే లేదట. కానీ అప్పటికప్పుడు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి వస్తే మాత్రం 5 నిమిషాలల్లా లోపలికి పిలుచుకొని మాట్లాడిండట స్పీకర్ సారు. ఇది చూసినాక ఎట్లయిపోయే అబ్బా మన పరిస్థితి అనుకుర్రట పింక్ ఎమ్మెల్యేలు. చూడంగా మొత్తానికి స్పీకర్ సార్ పిలిపించి వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకుండు. వచ్చిన ముచ్చటంతా ఒకసారి మళ్ళా చెప్పేసిండ్రు. అటెనక బయటకు వచ్చినాక హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాట్లాడిండు. దానం మీద ఫిరాయింపుల యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండు. అట్లనే సీఎం రేవంత్ సార్ మీద కూడా ఓ రౌండ్ వేసుకుండు. ఫిరాయింపులు వద్దని చెప్పింది నువ్వే, మళ్ళా గేట్లు తెరిచినాం అందరినీ గుంజుకుంటున్నామని అంటున్నది నువ్వే, ఇదెక్కడి నీతి సారు అని క్వశ్చన్ చేసిండు. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం, అయ్యింది అయిపోయింది. ఇంకా నువ్వు గెలకాలని చూస్తే మా దెబ్బ చూడవలసి వస్తుంది. మేం కూడా కొడితే కదా అట్టుకునుడు నీ వశంగా చూడు అని సవాల్ చేసిండు. సింహం ఒక అడుగు ఎనికేసిందంటే దాచుకున్నట్లు కాదు, 4 అడుగులు ముంగటేస్తుందని తెలుసుకుంటే మంచిదని గట్టిగానే దంచిండు. చూడాలి మరి స్పీకర్ సార్ అనర్హత వేటుకాడికి పోతాడా, నాకెందుకు వచ్చిన లొల్లి అని లైట్ తీసుకుంటాడా. ఈడీ వస్తాడా బోడీ వస్తాడా రాని చూసుకుందాం అని బీఆర్ఎస్ సవాళ్ళ మీద సవాళ్ళు చేసింది. అదేందో కానీ వాళ్ళు అన్నట్లే ఒకటే రోజున ఈడీ వచ్చి కవితను అరెస్ట్ చేస్తే ఎలక్షన్ ప్రచారం చేసేందుకు మోడీ వచ్చిండు. కవిత అరెస్ట్ అయినాక మోడీ కానీ ఆ పార్టీ మెయిన్ లీడర్లు కానీ ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. ఇగో మోడీ సారే ఫస్ట్ టైం నోరిప్పి కొంత మసాలా అందించిండు. ఇంతకు మోడీ సార్ ఏమన్నాడు తెలుసా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు గజ్జు నొనికిస్తున్న ముచ్చట ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సార్కే దీంతోటి లింకులున్నాయని అంటున్నారు. ఏమో మచ్చలేని లీడర్గా ఆయనకైతే పేరుంది కానీ ఈ లిక్కర్ స్కామ్ కథ ఏందో తెలియదని మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్. ఇక ఇదిట్లుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన ఎంబటే కవిత మేడంని అరెస్ట్ చేసుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. కాకపోతే దీని మీద ఢిల్లీ లెవెల్లో పార్టీలన్నీ సైలెంట్ గానే ఉన్నాయి. ఏమైతుందో చూద్దాం అన్నట్లే వెయిట్ చేస్తున్నాయి. ఈ టైంలో మోడీ సార్ నోరిప్పిండు. బీఆర్ఎస్ పార్టీ ఒక అవినీతితో నిండిపోయిన పార్టీ అని జగిత్యాల విజయ సంకల్ప యాత్రలు ఆర్చుకుండు. అన్లా ఇన్లా అనే ఫరక్ లేకుండా అన్నిట్లా ఏలువెట్టి అవినీతి చేసిండ్రని ఇండైరెక్ట్ గా కవిత మేడానికి కౌంటర్ ఇచ్చిండు. రాష్ట్రాన్ని ఏటీఎం లెక్క వాడుకొని యాగం చేసిండ్రని గుస్సాయిండు. దాని మీద ఎంక్వైరీనో ఇంకేదో చేయాల్సిన కాంగ్రెస్ నేనేం తక్కువ అని అది కూడా గట్లనే చేస్తుందని విమర్శలు గుమ్మరించిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చేసిన అవినీతిని కప్పిపెట్టి గంప కింద కమ్మాలని పాపం కాంగ్రెస్ మస్తు తిప్పలబడుతుంది గాని అవినీతి చేసిన ఏ ఒక్కరిని ఇడిచిపెట్టే ముచ్చట్లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు మోడీ సారు. ఇది చెప్పేది చెప్పుకుంటేనే మాకు మహిళలంటే మస్తు గౌరవం, మహిళల డెవలప్మెంట్ కోసం మస్తు పథకాలు తీసుకొచ్చినాం అని లేడీస్ గురించి గొప్పగా చెప్పిండు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా గరం మీద ఉండా లేక ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంతే ఊపుతోనుంటాడా అనేది చూడాలి మరి.